టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గురువారం బాలాయపల్లి మండలంలోని గొట్టికాడ పంచాయతీ పాకపూడి గ్రామంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు బాలాయపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లిఖిత తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడి ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లియోనా, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత, సర్పంచ్ మల్లెమాల గోపీకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరి చిన్నమస్తానయ్య, నాయకులు జి పాండమ్మ, సిహెచ్ఓ నీరజ, ఎంఎల్హెచ్పి భానుప్రియ, ఏఎన్ఎం సుబ్బమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతానికి మీకేమి పెద్ద ఇబ్బందులు ఏమి కనిపించట్లా. ఇంకా ఏమీ క్యాన్సర్ లక్షణాలు ఆ పుండ్లేమి మొదలవ్వలేదు కాబట్టి ఇప్పుడు అలవాటు ఆపేస్తే ఇంకా నీకేం కాదు, బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడతాం. అర్థమైందా? ఏమీ కాలేదంటే ఏం అవ్వలేదు అనుకోవద్దు. నువ్వు ఇక్కడ పెట్టుకుంటున్నావు అనేది నాకు అర్థమైందంటే అక్కడ కొన్ని మార్పులు జరిగాయి. ఇంకా అవి మెల్లమెల్లగా ఎక్కువ అవుతూ పోతే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడే ఆపేస్తే మంచిది.